సార్ ఇండికోకి, ఏపీకి, టీడీపీకి ఏం సంబంధం సార్? ఒక నేషనల్ అంటే ఒక రిపబ్లిక్ టీవీ ఛానల్ ఓనరు లోకేష్ గారి మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళు బాయ్కట్ ఎందుకు చేశారు సార్? అత్యుత్సాహం అంటే అలవాటు అయిపోయిన పబ్లిసిటీ పిచ్చిలో వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నదే కానీ అక్కడ ఆర్నాబ్ గారిని అనటానికి ఏమీ లేదు. అసలు ఈ వివాదం ఏంటి, ఇది ఎందుకు వచ్చింది అనేది మాట్లాడుకున్న తర్వాత అసలు ఆర్నాబ్ గారు ఏం మాట్లాడారు, దానికి వీళ్ళు చేసిన అతేంటి కూడా మాట్లాడుకుందాం. ఓకే. అయితే ప్రధానంగా అసలు ఇండిగోలో వచ్చిన ప్రస్తుత సంక్షోభం ఈరోజు 10వ రోజు, ఈ రోజు కూడా కొన్ని సర్వీసులు రద్దయిపోతూ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అయితే అసలు ఈ సంక్షోభానికి కారణం ఏంటి అంటే కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చి నామినేట్స్ ఇచ్చారు. గవర్నమెంట్లో కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి ఏం చేశారు అంటే పైలట్ల యొక్క విశ్రాంతిని కొంత పెంచడం గురించి వాళ్ళకు కొంచెం అంటే ఒక గుడ్ ప్రొసీజర్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే 48 గంటల కంపల్సరీ రెస్ట్ వీక్లీ ఇవ్వాలి అని కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చినప్పుడు అవి ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ సడన్ చేయడం కాకుండా ఎయిర్లైన్స్ వాళ్ళకి ఒక 6 నెలలు టైం ఇచ్చి ఇలాంటి నిబంధనలు తీసుకురాబోతున్నాం కాబట్టి మీరు స్టాఫ్ను పెంచుకోండి, పైలట్లను పెంచుకోండి, దానికి తగ్గట్లు మీ సిస్టమ్ని చేంజ్ చేసుకోండి అనే విధంగా వాళ్ళకి చెప్పాలి. చెప్పకుండా మనం ఏదో సాధించాం, మనకేదో కొత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి తెలివితేటలు వచ్చినాయి అన్న విధంగా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎయిర్లైన్స్ అన్నింటిలో కూడా జైంట్ ఎవరు? ఇండిగో మోనోపోలిస్టిక్గా ఇండిగో ఉంది. సో ఆ ఇండిగో మీద ఈ షార్టేజ్ ఆఫ్ ఎంప్లాయీస్, పైలట్స్, ఈ అవర్స్ మేనేజ్ చేయటము మేజర్గా ఎఫెక్ట్ అయింది వాళ్ళకే. అంటే ప్యాసింజర్స్ కూడా ఎవరైతే జైంట్ మోనోపోలీ ఉంటారో వాళ్ళకే ఎక్కువ ప్యాసింజర్లు ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ 10 లక్షలు 15 లక్షల మంది ప్యాసింజర్స్ ఎఫెక్ట్ అయి ఉన్నారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో. అయితే ఈ శాఖ మార్చులు ఎవరు? రామ్మోహన్ నాయుడు గారు. సో పౌర శాఖ మార్చులు అయిన రామ్మోహన్ నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని డెసిషన్ తీసుకున్న తర్వాత అయినా దీన్ని టాక్ట్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయినట్టు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇక్కడేంటి, అతను ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు చెప్పే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక డ్యామేజ్ హ్యూజ్గా జరిగిపోయిన తర్వాత దాన్ని నష్ట నివారణ చర్యలు అంటాం, డ్యామేజ్ కంట్రోల్. ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రొసీజర్లో కవర్ చేయడానికి వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే చాలా క్లియర్గా మీరు 2-3 రోజుల నుంచి పేపర్ స్టేట్మెంట్లు కానీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడేది కానీ ఏం చెబుతారంటే ప్రధానమంత్రి గారు కూడా మెచ్చుకున్నారని చెప్పి కొత్త స్లాంగ్ అవన్నీ వీళ్ళు పబ్లిష్ చేసేవన్నీ మనం తీసుకోవాల్సింది లేదు. ఆయన అఫీషియల్గా ఆయన స్టేట్మెంట్ వచ్చే వరకు మనం అవన్నీ కౌంట్ చేయాల్సిన పరిస్థితి లేదు. కానివ్వండి, నేనేమంటాను అంటే ఈ డ్యామేజ్ కంట్రోల్లో వాళ్ళు వాడుతున్న ఏమేమని చెబుతున్నారు, మోనోపోలీని కంట్రోల్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం అంటే ఎయిర్లైన్స్ విషయంలో ఒక జైంట్ మోనోపోలీ ఎవరు అంటే గుప్తాధిపత్యం అంటాం. ఎవరు? ఇండిగో. వాళ్ళనంట దాని నుంచి కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారా అంటే ప్రజల గురించి ఆలోచించారు ఈ విషయంలో. 2 సరే, మోనోపోలీ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఒక అడుగు ముందుకేసిన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థ నారాయణ సంస్థల చేతిలో మోనోపోలీగా ఉందా లేదా ఒప్పుకుంటారా లేదా? సరే, ఒప్పుకుంటే అలాంటి చర్యలే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో తీసుకురాగలరా? మరి ఎందుకు సార్? ఇది కేవలం డ్యామేజ్ కంట్రోల్ కవర్ చేసుకోవడానికి. సరే, ఆర్నాబ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆర్నాబ్ గారు చాలా క్లియర్గా నేషనల్ గవర్నమెంట్ను కూడా క్వశ్చన్ చేసి చాలా స్ట్రాంగ్గా డిపార్ట్మెంట్ని, ఇండిగోని అందరినీ క్వశ్చన్ చేస్తూ యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్లో దాని క్యాబినెట్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని కూడా క్వశ్చన్ చేశారు. ఓన్లీ బికాస్ హీ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్. ఎస్, చేస్తే ఆన్సర్ చేయకపోగా, ఫోన్ అటెండ్ అవ్వకపోగా, మళ్ళీ వీళ్ళ అధికార ప్రతినిధులు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది ఏంటి, దీన్ని మానిటర్ ఎవరు చేస్తున్నారని చెబుతున్నారు వాళ్ళు? లోకేష్ గారు చేస్తున్నారు అన్నారు. లోకేష్ గారు వీళ్ళకి గొప్ప ఏమో సార్, టీడీపీ పార్టీ అధినేతగా అంటే నెక్స్ట్ అధినేతగా ఎవరింటి పిల్ల గొప్పగా మీరు పొగుడుకుంటే, మీరు ఈ లోకల్ ఛానల్లో మీ మీడియాకి సపోర్టివ్గా ఉండే ఛానల్లో పొగుడుకున్నట్టు నేషనల్ మీడియాకి వెళ్ళినప్పుడు కూడా పొగిడితే వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్న 100 పార్టీల్లో ఒక పార్టీ అయింది టీడీపీ. ఉన్న రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి 2-3 పార్టీలు చూసుకున్నా కూడా 100 పార్టీల్లో ఒక పార్టీ కింద చూస్తారు వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు. వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా మిమ్మల్ని డిబేట్లో కూర్చొనిచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే
మీరు ఏదైతే ఇప్పుడు నష్ట నివారణ చర్యలు ఏ విధంగా అయితే మోనోపోలీ నుంచి రికవర్ చేయడానికి లాంగ్ టర్మ్లో ఇలాంటి అంటే ఎయిర్లైన్స్ యొక్క ఇన్సిడెంట్స్ అంటే కూలిపోవటాలు ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఈ డెసిషన్స్ అన్ని తీసుకున్నామని చెప్పాలన్న ప్రయత్నం కూడా చేయకుండా భజన అక్కడికి వెళ్ళి కూడా ఏంటంటే లోకేష్ గారు మెప్పు పొందాలి, లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు, మోంతా తుఫాన్ వచ్చినా లోకేష్ గారే మానిటర్ చేస్తారు, ఎయిర్లైన్స్ ప్రాబ్లం వచ్చినా లోకేష్ గారే మానిటర్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా లోకేష్ గారే చూస్తే ఇక ప్రతిదీ లోకేష్ గారే చూస్తే ఆ కన్సర్న్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు. రెండోది ఏంటి, ఈ 10 రోజుల తర్వాత నేషనల్ మీడియాలో జరిగిన అన్నీ చూసిన తర్వాత అసలు డైరెక్ట్గా ఏం రాస్తున్నారు, ఫెయిల్యూర్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్ రిజైన్ చేయమని అనే దారుణంగా మన ఏపీ ప్రతిష్ట ఏ స్థాయికి దిగజార్చారు అంటే ఒక ఎంటీ చైర్ ఎంపీకి ఒక ఎంటీ చైర్ నుంచి దాన్ని ట్రోల్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏం మాట్లాడినా చిన్న తప్పు అంటే చిన్న కరెక్షన్ ఆఫ్ ఒక పదం దొరికితేనే కేసులు బుక్ చేస్తున్నారు కదా. మరి ఆర్నబ్ మీద కూడా కేసు బుక్ చేసి అంత ధైర్యం వీళ్ళు చేయగలరు? ఇప్పుడు చేయమనండి, తెలిసిద్ది కదా. అంటే సిఐడి సిట్టు ఇవన్నీ కూడా మన చేతిలో ఉంటాయి కాబట్టి మన ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు అనే తరహాలో వ్యవహరిస్తున్న వీళ్ళు ఆర్నబ్ మీద కూడా ఇలాగే కేసు బుక్ చేసి పోరాడగలరా? నెక్స్ట్ వీళ్ళంతా ఏం తేల్చారు, ఇట్స్ ఫెయిల్యూర్ అండ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అసమర్థత ఎవరిది, రామ్మోహన్ నాయుడు గారి అసమర్థత కింద తేల్చారు కదా నేషనల్ మీడియా. వీళ్ళకి ఇప్పుడు తెలిసింది సార్. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో తెలిసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ నుంచి విజయవాడకి ఎయిర్లైన్ సర్వీసెస్ 2 సర్వీసులు ఉన్నాయి డైలీ. వాటిని తర్వాత తీసివేయబడ్డాయి. వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ తర్వాత తీసివేయబడ్డాయి. అది ఎవరు, వాళ్ళ ఎమ్మెల్యేలే, వైజాగ్ ఉత్తరాంధ్రలో ఉండే ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే అసెంబ్లీకి రావాలి అంటే మేము ఇదివరకు 2 గంటల్లో వచ్చేవాళ్ళము, ఇప్పుడు వైఆర్ హైదరాబాద్ వెళ్ళి గన్నవరం వచ్చి రావడానికి మాకు 8 గంటలు పడుతుంది అని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా మీడియా సాక్షిగా చెప్పారు. నెక్స్ట్ ఎందుకు తీసేశారు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్యాంకాక్కి కౌలాలంపూర్కి స్పెషల్ ఫ్లైట్లు వేశారు వైజాగ్ నుంచి డే. ప్రస్తుతం అవి కొనసాగించబట్టలేదు. ఇలా మీకు ఎక్కడెక్కడో కొత్త సర్వీసెస్ వేస్తే దేశం మొత్తానికి ఎయిర్లైన్స్కి సంబంధించి సివిల్ ఏవియేషన్ పౌర విమాన శాఖకు సంబంధించి టీడీపీ వాళ్ళు మినిస్ట్రీ తీసుకున్న తర్వాత అది కూడా ఆ మినిస్టర్ ఉండేది కూడా వైజాగే. ఆ మినిస్టర్ ఉండేది వైజాగ్లో నుంచి రాజధానికి రావడానికి సర్వీసులు ఎత్తేస్తే, వైజాగ్లో నుంచి కౌలాలంపూర్ బ్యాంకాక్ సర్వీసులు ఎత్తేస్తుంటే బేబీ ఎత్తేసడానికి రీజన్స్ దాన్ని ఏమంటారు కెపాసిటీ, ఆక్యుపెన్సీ కెపాసిటీ బేస్డ్ కొన్ని రూల్స్ వచ్చి తీసేసి ఉండొచ్చు. దాన్ని ఇంకొంచెం టైం అడగటమో ఎక్స్టెండ్ చేయటమో అట్లీస్ట్ వారంలో డైలీ ఉండే సర్వీసు వారంలో 1 సారో 2 సార్లు లాగో అలా కూడా ప్రయత్నించలేదు కదా. సో దేశమంతా ఆయన యొక్క అసమర్థ పాలన అంటే మంత్రిత్వ శాఖని నిర్వహించడంలో ఆయన అసమర్థతని ఈరోజు తెలుసుకుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే 15 నెలల క్రితమే చూశారు ఇదంతా. అంటే ఎందుకు తీసేశారు సార్? అది చెప్పలేదు. చెప్పే కదా సార్. ఏమవుతుంది అంటే ఆక్యుపెన్సీ, ఓ ఫ్లైట్ ఉందనుకోండి, ఫ్లైట్కి దానికి అయ్యే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. అంటే దాని వైట్ పెట్రోల్ కాస్ట్ అవ్వచ్చు, స్టాఫ్ అన్నీ. సో దాని కాస్ట్ ఏదైతే ఉందో దానికి సరిపడా మెయింటెనెన్స్ రావాలి అంటే మినిమం ఆక్యుపెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఆ మినిమం ఆక్యుపెన్సీ రీచ్ అవునప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి ఫారిన్ కూడా వెళ్ళాయి అనుకుంటా కదా సార్, దుబాయ్. ఇప్పుడేం అదే సార్ నేను అంటుంది ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ తీసేస్తున్నప్పుడు దేశం మొత్తానికి సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమాన శాఖగా మార్చులైన రామ్మోహన్ నాయుడు గారు ఏమీ చేయనప్పుడు, సొంత రాష్ట్రము తనుండే ప్రాంతంలో ఉన్న సర్వీసెస్నే అతను కాపాడుకోలేనప్పుడు ఆయన యొక్క ఇన్ఎఫిషియన్సీ ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఈరోజు కొత్తగా తెలిసేది ఏంటంట. అంటే ఇంకొక టాపిక్ గుర్తొచ్చింది సార్ నీకు మీరు చర్చిస్తుంటే. రీసెంట్ పాస్ట్లో ఎయిర్ ఇండియా గుజరాత్లో అహ్మదాబాద్లో కుప్పకూలిపోయినప్పుడు కూడా ఎట్లాంటి చర్య తీసుకోలేదు కదా. అప్పుడు కూడా మంత్రినే కదా. అప్పుడు రాజీనామా చేయాలి అని ఎందుకు అడగలేదు? అప్పుడు కూలిపోయిన దానికే ఇప్పుడు చర్య తీసుకుంటే మళ్ళీ ఈ కొత్త సంక్షోభం వచ్చింది. అప్పుడు కూలిపోయిన దానికే ఇప్పుడు చర్యలు ఏం చేశారు అంటే పైలట్కు మినిమం వారంలో 48 గంటల విశ్రాంతిని ఇవ్వాలి అని కొత్త గైడ్లైన్స్ తెచ్చి ఆల్ ఆఫ్ సడన్ ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. ఆల్ ఆఫ్ సడన్ ఇంప్లిమెంట్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఒక ఎగ్జిస్టింగ్ సిస్టంలో కొత్త
అమెండ్మెంట్స్ కానీ రూల్స్ కానీ తీసుకొచ్చేటప్పుడు ఆ ఎయిర్లైన్స్కి ఆ యాజమాన్యానికి చెప్పి కొంత సమయం వెసులుబాటు ఇస్తే దానికి కావాల్సిన యొక్క స్టాఫ్, దట్ మీన్ పైలట్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఆ సమయ భావన కానీ దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలగాలి. అంటే రెండే రెండు సర్వీసులు నడిపేవాడికి చాలా ఈజీ సార్. అదే 1800 సర్వీసులు నడిపేవాడికి డెఫినెట్లీ ఆ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోగలగాలి, కొత్త స్టాఫ్ రిక్రూట్ చేసుకోగలగాలి. ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇండిగోని విమర్శిస్తున్నారు కానివ్వండి, ఇది కంప్లీట్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే తొందరపాటు చర్య అని చెప్పాలి.